హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ మను. సో ఈరోజు వర్కౌట్ ఏంటంటే మనకి చెస్ట్ డే అనమాట. సో ఈ చెస్ట్ వర్కౌట్లో భాగంగానే మనం రెగ్యులర్గా పుషప్స్, పుల్అప్స్ అండ్ అట్లనే వార్మప్స్ అయితే రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో ఈరోజు వర్కౌట్లో స్పెషల్ ఏంటంటే టోటల్గా చెస్ట్ వర్కౌట్ మొత్తం స్మిత్ మిషన్ దగ్గరనే చేస్తున్నాం అనమాట. సో మొత్తం కేబుల్ యూజ్ చేసే వర్కౌట్ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనకి ఫ్లాట్ బెంచ్ విత్ కేబుల్ ప్రెస్ అనమాట. ఓకే, చూడండి ఎలా చేస్తున్నానో. పొజిషన్ కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అవన్నీ సెట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ కేబుల్ తోటైతే పర్ఫెక్ట్గా మనకి ఎక్కడైతే ప్రెజర్ పడాలో అక్కడైతే ప్రెజర్ పడడం జరుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎంత మంచిగా ఉంటుందో ఈ కేబుల్తో చేయడం. సో ఒకసారి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఓకే, నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది చేశారు ఎంతమంది చేయలేదు కేబుల్ తోటి అని చెప్పేసి. సో ఫస్ట్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. అండ్ అట్లనే నెక్స్ట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట కేబుల్ తోటి. సో ఇవి కూడా మనకు సేమ్ 3 sets ఇంటూ 15 reps అనమాట. ఒక్కొక్క సెట్కి 15 reps అయితే తీసుకోండి. ఓకే, సో పొజిషన్ కూడా చూసుకోవాలండి, కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనం. ఓకే, సో దీని తర్వాత వచ్చేసి మనకి డిక్లైన్ ప్రెస్ ఉంటుంది కేబుల్ తోటే. ఓకే, సో అదే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఈరోజు అయితే మొత్తం స్మిత్ మిషన్ అనమాట కేబుల్ తోటే, ఇక వేరే వర్కౌట్ అయితే ఏముండదు. ఓకే, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇది. Never answer to no, man, I still go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. సో ఎవరైతే ఎప్పుడు ఇలా కేబుల్ తోటైతే ట్రై చేయలేదో వాళ్ళైతే ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే చాలామంది ఏం చేస్తారంటే ఫ్లాట్ బెంచ్, డిక్లైన్ బెంచ్, ఇంక్లైన్ బెంచ్ మొత్తం బార్బెల్ తోటి మ్యాక్సిమం చేస్తారు. అండ్ అట్లనే కొంతమంది ఇంకా డంబుల్ తోటి అయితే చేస్తారు. సో ఇదైతే చెయ్యరు మ్యాక్సిమం తెలియని వాళ్ళైతే. ఒక్కసారి ఇది ట్రై చేయండి, ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఓకే, చెస్ట్ అనేది ఇట్లా మొత్తం పంపింగ్ అయితే ఘోరంగా అవుతుంది, మస్తు ఎఫెక్టివ్ అయితే ఉంటుందండి. ఓకే, వన్స్ ట్రై ఇట్. I got a switch in my head, I go from living to dead. You got me seeing all red, now I'm becoming a threat. I fucking heard what you said, I'll make you have some regrets. And no, I never forget, so now you have a few debts. That shit, it needs to be paid with blood or some sort of pain. You caused a permanent stain, which has determined your fate. I've never seen so clear, I feel the end and it's near. సో ఎవ్రీ వేరియేషన్ కూడా మీరు 3 sets అయితే కంపల్సరీ చేయండి. ఈచ్ సెట్కి 15 repetitions అయితే పక్కా చేయాలి. ఓకే, 4 sets కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఎనర్జీ ఎక్కువ ఉందంటే. ఓకే, ప్రాబ్లం అయితే ఏముండదు, ఇంకా మంచిగా బెటర్మెంట్ అయితే ఉంటుంది మనకి. Across the room, damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall.
సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం కేబుల్ ప్రెస్ అయితే కంప్లీట్ చేసినాము. అండ్ ఇప్పుడు వచ్చేసి కేబుల్ ఫ్లైస్ అనమాట. ఓకే, ఇది కూడా పొజిషన్ చెక్ చేసుకోండి ఒకసారి ఎట్లా చేస్తున్నాం అనేది. ఓకే, ఎల్బోస్ అనేది లైట్గా బెండ్ ఉండాలండి. స్ట్రైట్గా పెడుతుంటారు చాలామంది. అలా పెట్టడం వల్ల మనకి ఎల్బోస్ అయితే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, లైట్గా బెండ్ ఉండాలన్నమాట. చూసుకోండి ఒకసారి వీడియోలో ఎలా చేస్తున్నాం అనేది. ఓకే, అండ్ ఎవరైతే వీడియోస్ అయితే చూస్తున్నారో ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ అట్లనే కమెంట్ కూడా చేస్తలేరు, షేర్ కూడా చేస్తలేరు. సో కొంచెం పుష్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. Give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు అయితే స్మిత్ మిషన్తో కేబుల్ ఫ్లైస్ అయితే కంప్లీట్ చేసినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి పెగ్ ఫ్లైస్ అనమాట. బటర్ఫ్లై అంటారు చాలామంది. ఓకే, ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చెస్ట్కి. ఓకే, సో సేమ్ ఇది కూడా మనము 3 సెట్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ 15. ఓకే, వెయిట్ కూడా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ చేయండి. ఓకేనా, మనకి వెయిట్ పెంచడం వల్లనే ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది బాడీలో. సో వెయిట్ అయితే ఇంక్రీజ్ చేస్తుండండి. ఓకే, ఎప్పుడు ఒకటే వెయిట్ అయితే చేయకండి. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ ఫినిషింగ్ అనమాట. సో ఇది మాత్రం పక్కా చేయండి, మిస్ చేయకుండా. ఫినిషింగ్ ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు, రఫ్ ఆడిస్తుంది ఇది. అంత మంచి ప్రెషర్ అయితే పడుతుంది మనకి చెస్ట్ మీద. ఓకే, కేబుల్తో ట్రై చేయండి మ్యాక్సిమం ఎవరైనా సరే. ఓకే, వన్స్ ఒక్కసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లుందో వర్కౌట్ మీరు చేసిన తర్వాత. ఓకే, ఇదైతే పక్కా చేయండి ఫినిషింగ్లో. ఓకే, మంచి పంపిస్తుంది. సో వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం. అండ్ ఒక్కసారి మన బాడీ ఎలా ఉందో చూసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు. ఓకే, యాప్స్ అయితే లైట్గా చేస్తున్నా ఇప్పుడు, మెల్లిమెల్లిగా అది కూడా ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది. యాప్స్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయితే పక్కా చూపిస్తాను మీకు, నా బాడీ ఎట్లయిందో నా వర్కౌట్స్ వల్ల. సో నా వర్కౌట్స్లో మీకు ఏదైనా నచ్చనట్లయితే అది కూడా కామెంట్ చేయండి. ఓకే, దాన్ని నేను సెట్ చేసుకుంటా ఎట్లా చేయాలనేది. మ్యాక్సిమం అయితే మిస్టేక్స్ చేయను. ఇన్ కేస్ ఏదైనా చేస్తే చెప్పండి. ఓకే, సో ఇదే అనమాట మన పొజిషను వర్కౌట్ తర్వాత. అండ్ బ్యాక్ అయితే చాలా ఇంప్రూవ్ చేయాలి. నేను మ్యాక్సిమం ఇంప్రూవ్ చేస్తా. బ్యాక్ పార్ట్ ఫ్యాట్ బాగుందన్నమాట బ్యాక్ సైడ్. సో అది కూడా లీన్ అయితే చేసేస్తా దాన్ని కూడా. ఓకే, ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.